ఆగస్టు మాసంలో మనము ప్రవేశపెట్టబడటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయన మందిరములోనికి మనం వచ్చి ప్రభు సన్నిధిలో సాగిలపడి నమస్కరించడానికి గడిచిన మాసంలో దేవుడు జరిగించినటువంటి మేలులను, ఉపకారములన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించడానికి ప్రభువారు మనందరికీ కూడా గొప్ప భాగ్యమును అనుగ్రహించాడు. 1835 సంవత్సరంలో ఇటలీ అనేటువంటి దేశంలో ఫ్లోరెన్స్ అనేటువంటి పట్టణం ఒకటి ఉంది. ఈ ఫ్లోరెన్స్ అనేటువంటి పట్టణంలో ఒక డాక్టర్ గారు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. అలా వైద్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు. యూజువల్గా మనం ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి రూమ్లోకి మనం వెళ్ళగానే వారు అడిగే మాట ఏంటంటే, మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి, మీకున్న బలహీనత ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు కూడా అడిగాడు కదా ఆ పేషెంట్ని, మీకున్నటువంటి సమస్య ఏంటి, మీకున్నటువంటి బలహీనత ఏంటి అని అడిగితే అప్పుడు ఆ పేషెంట్ చెప్పాడు కదా, ఏం లేదండి డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో నాకేంటో చింతగా ఉందండి, ఏదో దిగులుగా బాధగా ఉంటుంది. నాకున్నటువంటి చింతను బట్టి, ఆ బాధను విచారాన్ని బట్టి నేను సరిగ్గా నిద్రపోలేకపోతా ఉన్నాను, సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతున్నాను, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోతా ఉన్నాను, నా స్నేహితులతో కూడా నేను మాట్లాడలేకపోతున్నానండి. ఎందుకో ఇలాంటి భయంకరమైనటువంటి దిగులు, ఆ విచారము, యాంగ్జైటీతో నేను బాధపడుతున్నాను అన్నాను. సరే డాక్టర్ గారు అన్నాడు, శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే, శారీరకంగా ఏదైనా అనారోగ్యం ఉంటే నేను ఏదైనా మెడిసిన్ ఇచ్చి నేను పంపించేవాడిని. నీకు మనసులో బాగా చింత విచారముగా ఉన్నది కదా, నువ్వెందుకో దిగులు పడతా ఉన్నావు, నాకు అర్థమైంది. మానసికంగా నువ్వు కృంగిపోతా ఉన్నావు కాబట్టి ఆ మానసిక కృంగుదల నుండి నువ్వు బయటికి రావాలి అని అంటే, నీకున్నటువంటి దిగులు, ఆ చింతలో నుండి నువ్వు బయటికి రావాలి అని అంటే, మన పట్టణంలోనే సాయంకాల సమయంలో ప్రతిరోజు ఒక క్లోన్, ఒక జోకర్, నవ్వించేటువంటి వ్యక్తి ఒక ఆయన సర్కస్లో ఉన్నాడు. ఆయన పేరు గ్రిమ్మల్డ్ జోసెఫ్. ఏం పేరు చెప్పండి ఆయన పేరు? గ్రిమ్మల్డ్ జోసెఫ్. ఈ గ్రిమ్మల్డ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి చాలా బాగా నవ్విస్తాడు ప్రజలని. ఒక మంచి ఆయన కమెడియన్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన వారందరినీ కూడా ఆయన హావభావాలతో నవ్విస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్తే నిజంగా అతను నవ్వించేటువంటి ఆ మాటలు చూసి, అతను ఆ వేసేటువంటి ఆ వేషాల వలన నీకు నవ్వొచ్చేస్తుంది, నీకున్న చింతంతా కూడా పోతుంది అని అన్నాడు. అనగానే ఇప్పుడు ఆ పేషెంట్ అన్నాడు, ఆ గ్రిమ్మల్డ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నన్ను నవ్వించలేడు అని అన్నాడు. అనగానే డాక్టర్ గారు అన్నాడు, ఎందుకు నవ్వించలేడు? నేను కూడా చాలాసార్లు వెళ్ళాను సర్కస్కి. మన ఫ్లోరెన్స్ పట్టణంలో కూడా చాలామంది ప్రజలు ప్రతిరోజు సాయంత్రం సర్కస్కి వెళ్ళి అతను నవ్విస్తూ ఉంటే కష్టాలన్నీ, ఇబ్బందులన్నీ కూడా మర్చిపోయి ప్రజలందరూ కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు కదా, నువ్వెందుకు నవ్వలేవు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆ సర్కస్లో ప్రజలందరినీ నవ్వించేటువంటి కమెడియన్, ఆ క్లోన్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రిమ్మల్డ్ జోసెఫ్ నేనే అన్నాను. ఆయన ఆశ్చర్యపడి, ప్రజలందరినీ కూడా నవ్విస్తాడు గ్రిమ్మల్డ్, కానీ తన జీవితంలో ఏం లేదు, నవ్వులే. ఈరోజున ఎంతమంది లేరు చెప్పండి ప్రపంచంలో? పైకి చూడటానికి చాలా బాగా కనబడతారు, ఏ కష్టం లేనట్టుగా, ఏ ఇబ్బంది లేనట్టుగా, ఏ సమస్య లేనట్టుగా చాలామంది కనబడతారు. కానీ వారి హృదయాలలో చెప్పుకోలేనటువంటి వేదన, ఇతరులతో పంచుకోలేనటువంటి దుఃఖము చాలామంది కలిగి బ్రతుకుతూ ఉన్నా. ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టావో నాకు తెలియదు, కానీ నా ప్రభు అయినటువంటి యేసయ్య తన గొప్ప శాంతిని, ఆనందమును మనందరి జీవితములలో అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా?
దేవుని యొక్క వాక్యము మన బాధలలో నెమ్మదిని కలుగు చేస్తారు. దేవుని వాక్యము జీవపు ఓటులు కాబట్టి మన బ్రతుకులను సరి అయినటువంటి మార్గంలో నడిపించి తన మాటల చేత ప్రభు వారు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ ఆగస్టు మాసముల 1వ తేదీన ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానపు వర్తమానమును మనందరం కూడా శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనమును మనము చదువుకుందాం. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచన రీతిగా ప్రభువారు తన జనులైనటువంటి యోధా వారితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు. దేవుడు సౌలును రాజుగా నిర్ణయించి ఇశ్రాయేలు ప్రజల మీద పరిపాలన చేయటానికి సౌలును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు ఇశ్రాయేలీల మీద 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత మరలా ఇశ్రాయేలీల మీద పరిపాలన జరిగించడానికి దేవుడు ఎన్నికలేనటువంటి దావీదును ఎన్నుకున్నాడు. దావీదును రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు వారి మీద యోధా వారి మీద కలిపి వారికి పరిపాలన జరిగించేటువంటి అవకాశమును దేవుడు దావీదునకు ఇస్తే దావీదు కూడా 40 సంవత్సరములు ఇశ్రాయేలీల మీద పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు ప్రజల మీద 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. అంటే సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరములు పరిపాలన జరిగించాడు. ఇప్పుడు సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలులను పరిపాలన చేసేటువంటి సమయం వచ్చేసరికి ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. ఎలా విడిపోయింది అనంటే ఈ విడిపోయినటువంటి 2 భాగాలలో 10 గోత్రములు ఏమో యెరూషలేములో ఉండిపోయారు. ఇప్పుడు అది ఇశ్రాయేలు రాజ్యంగా మారిపోయింది. మిగతా విడిచిపెట్టబడినటువంటి 2 గోత్రాలు ఏవైతే ఉన్నాయో అవి యోధా గోత్రం, యోధా రాజ్యంగా మారిపోయాయి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు వారేమో యెరూషలేము ప్రాంతంలో ఉంటా ఉన్నారు, యోధా వారేమో షెకెము, పెనూయేలు అనేటువంటి ప్రాంతంలో ఉంటా ఉన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎవరైతే యూదులను పరిపాలించినటువంటి రాజులు ఉంటారో ఈ రాజులలో కొంతమంది దేవునికి దగ్గరగా బ్రతికారు. అంటే దేవునికి అనుకూలంగా బ్రతికారు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. దేవుని ఆలోచన తెలుసుకొని దేవుణ్ణి వారి హృదయాల్లోనికి చేర్చుకొని దేవునితో అంటుకట్టుకొని కొంతమంది జీవించారు. కొంతమంది యోధా రాజులేమో దేవునికి విరోధముగా వ్యతిరేకంగా జీవించారు. విగ్రహారాధనలో పడిపోయారు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బబులోను దేశము నుంచి నెబుకద్నెజరు అనేటువంటి రాజు యోధా దేశం మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెరగొని తన బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. దేవుని ప్రజలైనటువంటి యోధా వారిని
బబులోను అనేటువంటి దేశానికి చెరగా తీసుకొని పోవటం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఏం చేశారంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరాన్ని పడగొట్టేసి ఆ యెరూషలేము పట్టణాన్ని అంతా కూడా ఏం చేశారంటే వారు పాడు చేసేసారు. అలా యెరూషలేము పట్టణమంతా కూడా శిథిలం చేయబడి యెరూషలేము ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా బబులోను దేశానికి చెరగొని పోయినప్పుడు 70 సంవత్సరాలు వారు ఎగ్జైల్లో ఆ చెరలో వారు బ్రతికిపోతావు. అలాంటి సందర్భంలో దేవుడు తన ప్రజలైనటువంటి యోధాజనులను జ్ఞాపకం చేసుకున్నాడు. వారు దేవునికి విరోధంగా బ్రతికినప్పటికీ, వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పటికీ దేవుడు తన కృపను, తన వాత్సల్యతను, తన కనికరాన్ని వారి మీద చూపించి పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణాన్ని, పడగొట్టబడినటువంటి యెరూషలేము దేవాలయమును తిరిగి ప్రభువు వారు కట్టించడం. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, యెరూషలేము నివాస స్థలమగుననియో యోధా నగరులను గూర్చి అవి కట్టబడిననియో నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. యెరూషలేము పట్టణము పాడైపోయింది అనుకుంటున్నారు కదా. యెరూషలేము పట్టణంలో నేను నివసించేటువంటి నా మందిరము పాడైపోయిందని అనుకుంటున్నారు కదా. అయితే నా సేవకుని మాటను నేను రూఢిపరచి మరలా నేను తిరిగి దాన్ని ఏం చేస్తాను, బాగు చేస్తాను అని. వాస్తవానికి యెరూషలేము అనేటువంటి పట్టణానికి ఉన్న అర్థం ఏంటంటే ద సిటీ ఆఫ్ పీస్, సమాధానానికి గుర్తు, శాంతికరమైనటువంటి పట్టణం. అయితే అలాంటి శాంతి కలిగిన పట్టణము, సమాధానముగా ఉండేటువంటి పట్టణము శిథిలమైపోయింది. దేవుని యొక్క మందిరమును అంతా కూడా పాడు చేశాం. ఎందుకు అనంటే బబులోను దేశము నుండి నెబుకద్నెజరు రాజు వచ్చి మందిరమును పడగొట్టడం మాత్రమే కాదు, ప్రజలందరిని కూడా చెరగొని తీసుకుపోయారు. బబులోను అనే మాటకు అర్థం ఏంటంటే చెదరగొట్టువారు. ఏంటట బబులోను అనే మాటకు అర్థం ఏంటి? చెదరగొట్టేటువంటి వారు. నెబుకద్నెజరు రాజు చెదరగొట్టాడు, కానీ దేవుడు తిరిగి తన యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని తిరిగి కట్టి ప్రభువు వారు బాగు చేశారు. నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో చెరలో నుండి ప్రజలను బయటికి తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరమును తిరిగి రీబిల్డ్ చేశారు. పాడైపోయినటువంటి యెరూషలేము ఆ గుమ్మముల ప్రాకారములన్నీ కూడా తిరిగి రీబిల్డ్ చేయబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే మన ప్రభువు వారు బాగు చేసేటువంటి దేవుడు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా, యెరూషలేము పట్టణము పాడైపోయింది అని, దేవుని మందిరము పడగొట్టబడింది అని, ప్రజలందరూ కూడా చెరగొని పోబడ్డారని మీరు అనుకుంటున్నారు కదా. అయితే నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, పాడైనటువంటి స్థలములను బాగు చేయువాడను నేనే. ఈ ఆగస్టు మాసంలో ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే బాగు చేయువాడను నేనే. దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన బాగు చేస్తాడు, కానీ పాడు చేసే దేవుడు కాదు. ఎవరైనా యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు కదండి, ప్రభువుని నమ్ముకున్నారు కదా, ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు కదా, ప్రభు మీకు ఏదైనా కీడు చేశాడా అని అడిగితే దేవుని పిల్లలు ఏక స్వరముతో ఇచ్చే సమాధానం ఏంటంటే నా యేసయ్య నన్ను బాగు చేశాడు కానీ నన్ను పాడు చేయలేదు. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన బాగు చేసేటువంటి దేవుడు, నిలబెట్టేటువంటి దేవుడు, ప్రయోజనకరముగా మార్చేటువంటి దేవుడు, కానీ ఆయన పాడు చేసేవాడు మాత్రము కాదు. ఈ రోజున ప్రభు తన వాగ్దానము ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా, బాగు చేసేటువంటి వాడును నేనే అని ప్రభువు ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన బాగు చేసేటువంటి దేవుడైతే ఏ ఏ విషయాలలో ఈ మాసంలో ప్రభువు మనలను బాగు చేయాలి అని కోరుకుంటున్నాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. మొదటి మాట, ఏ విషయంలో ప్రభువు వారు మనల్ని బాగు చేస్తాడు అని దేవుని యొక్క లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో
రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. యోధా ప్రజలను పరిపాలించినటువంటి రాజులలో 13వ రాజు హిజ్కియా అనే పేరు కలిగినటువంటి రాజు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గములో నడుస్తూ దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి మనస్సు కలిగి దేవునికి అనుకూలముగా నడుస్తూ ఉన్నాడు. అలాంటి హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి కురుపు తన శరీరంలో వచ్చి, ఆ కురుపును చూసి ఆయన అనుకుంటున్నాడు కదా, ఇదేటో సాధారణమైనటువంటి కురుపేలే, కొంతకాలం ఉంటుంది తగ్గిపోతుంది, ఈ కురుపు వలన నాకు ఇబ్బంది ఏమి లేదు, ఈ కురుపు వలన నాకు హాని ఏమి లేదు, ఈ కురుపు వలన నాకు అనారోగ్యం ఏమి లేదు అని బహుశా అనుకుంటున్నాడేమో హిజ్కియా. అలాంటి సందర్భంలో దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాను హిజ్కియా దగ్గరకు పంపించాడు. హిజ్కియా దగ్గరకు యెషయా వచ్చి మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో హిజ్కియా, దేవుడు నిన్ను దర్శించమని, ఆయన మాటలు చెప్పమని నన్ను నీ దగ్గరకు పంపించాడు అని ఇప్పుడు యెషయా మాట్లాడుతూ అంటాడు కదా, హిజ్కియా నీవు మరణమవ్వబోతా ఉన్నవయ్యా, నీ ఇల్లు చక్కదిద్దుకొనమని దేవుడు నన్ను పంపించాడు, ఆయన మాటలు నీకు తెలియజేస్తున్నాను అని యెషయా హిజ్కియాతో ఆ మాట చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇప్పుడు హిజ్కియా తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ప్రభువా యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేను ఎట్లాగూ అనుకూలముగా నేను నడుచుకున్నానో నీ కృపచేత నన్ను జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడట ఆయన? కన్నీళ్లతో ప్రార్థించాడు. నీ దృష్టికి నేను యథార్థముగా ఎలా ఉన్నానో, నీ దృష్టికి నేను ఎలా అనుకూలముగా నడిచానో, నీ చిత్తానుసారముగా నేను ఎలాగూ నడుచుకున్నానో, నీ మీద నేను ఎలాగైతే ఆధారపడ్డానో, నీ మీద నేను ఎలా ఆనుకున్నానో, ఒక్కసారి నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. వినడం మాత్రమే కాదు, హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు ఏం చేశాడు చూచి. ఇప్పుడు వెంటనే యెషయాతో ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా, యెషయా హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేయటం నేను చూశానయ్యా. మరలా వెళ్ళి నా మాటగా హిజ్కియాతో ఒక మాట చెప్పు, అదేంటంటే 15 సంవత్సరముల వరకు నేను నీకు ఆయుష్ను ఇస్తా ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను అని ఇప్పుడు హిజ్కియాకు చెప్పమనగానే యెషయా వచ్చి హిజ్కియాతో మరలా మాట్లాడుతూ అంటాడు కదా, హిజ్కియా నీవు మరణమైపోతున్నావు అనేటువంటి వార్త ప్రభు నా చేత పంపించినప్పుడు ఆ మాట నువ్వు విన్నావు. నేను వెళ్ళిపోయిన వెంటనే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావు, నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూచాడు, 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు నీకు పొడిగిస్తున్నాడు అని ఇప్పుడు యెషయా అన్నాడు కదా. అక్కడున్న సేవకులతోటి ఒక అంజూరపును తీసుకొచ్చి ఆ ఆకు ముద్దను ఆ కురుపు మీద వేసినప్పుడు అతను కొన్నటువంటి మరణకరమైనటువంటి రోగము నుండి తొలగించు. అంజూరపు ముద్ద తెప్పించి ఆ కురుపు మీద ఉంచినప్పుడు ఆ అనారోగ్యము నుండి, ఆ మరణకరమైనటువంటి రోగము నుండి హిజ్కియా విడిపించబడ్డాడు. అనగా హిజ్కియాను దేవుడు బాగు చేసి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను బాగు చేసేటువంటి వాడును నేనే. ఏ విషయంలో ప్రభు బాగు చేస్తాడు అనంటే, ఈ మాసంలో అనారోగ్యము నీ దరికి చేరనివ్వకుండా, అనారోగ్యము నీ దగ్గరికి రాకుండా, నీ సంపాదన డాక్టర్లకు వెళ్ళకుండా, నీ సంపాదన అనవసరమైన వ్యర్థమైన ఖర్చులకు వెళ్ళకుండా, నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభువారు తొలగించి నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించి నా యేసయ్య నిన్ను బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. కారణం ఏంటి అని అంటే, మనలను స్వస్థపరచేటువంటి యెహోవా రాఫా ఆయన. ఒకవేళ అనారోగ్యము చేత బాధపడుతూ, రోగాల చేత కబలింపబడుతూ, నాకే ఎందుకు ఈ వ్యాధి, నాకే ఎందుకు ఇలాంటి అనారోగ్యం రావాలి, ప్రభువారు నా వైపు చూస్తా ఉన్నాడా అని ఒకవేళ కలత చెందుతూ, భీతి చెందుతూ, ఇక నాకున్న రోగం ఇంతేనా, నేను బాగుగానా, ఇక నా జీవితంలో క్యూర్ అనేటువంటిది లేదా అని ఒకవేళ నీ మనస్సులో ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరమ వైద్యుడు. ఆయన ఎర్లీ చర్చ్ ఫాదర్స్, ఆదిమ సంఘములో ఉన్నటువంటి దైవజనులు యేసు ప్రభు వారికి ఒక టైటిల్ ఇచ్చారు. అదేంటంటే, హీ ఈస్ ద డివైన్ ఫిజిషియన్, దైవికమైన వైద్యుడు. ఆయన శారీరకంగా వైద్యాన్ని అందించే డాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు, మనము సేవించేటువంటి మన ప్రభువు, మనము పూజించేటువంటి మన దేవుడు డివైన్ ఫిజిషియన్, దైవికమైన వైద్యుడు. ఆయన శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రభు వారిని ఏం చేస్తాడంటే బలపరచి ఆయన స్వస్థపరచేటువంటి దేవుడు. కనుక ఈ మాసములో నీకు ఎలాంటి అనారోగ్యము కలగకుండా, ఎలాంటి వ్యాధులు నీ దరికి చేరనివ్వకుండా, నీ శరీరమును ఆయన తన రక్తముతో కడిగి అరికాల నుండి నడినెత్తి వరకు ప్రభు నిన్ను తాకి, నిన్ను ముట్టి, నిన్ను స్వస్థపరచి తన వాక్కును పంపి నిన్ను బాగు చేసి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును ప్రభువారు నీకు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటి అని అంటే, బాగు చేయువాడు ఆయనే. కాబట్టి ఈ మాసంలో ప్రభువారు నీకున్న ప్రతి రోగము నుండి, నీకున్న ప్రతి రుగ్మత నుండి, నీకున్న ప్రతి వ్యాధి బలహీనతల నుండి విడిపించి ప్రభువారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహిస్తారు. మన ప్రభువు ఆయన స్వస్థపరచేటువంటిది. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తమైన సాధ్యమే. కొన్నిసార్లు రోగాలు మనకు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే వారికి కూడా అర్థం కాదు. కొన్నిసార్లు అన్ని టెస్టులు చేస్తారు, అన్ని టెస్టులు చూసిన తర్వాత అంటారు, అన్నీ చేసామండి, మీకున్న వ్యాధి ఏంటో మాకు అర్థం కావట్లేదు, మీకున్న వ్యాధి ఏంటో మాకు నిర్ధారణ అవ్వట్లేదండి అంటారు. కానీ నీకున్న వ్యాధి ఏంటో డాక్టర్కి అర్థం కాకపోయినా, నీకున్నటువంటి బలహీనత, ఆ రోగం ఏంటో డాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోయినా, పరమ వైద్యుడైనటువంటి యేసయ్యకు అన్నీ తెలుసు. ఆయన మనలను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము, మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ప్రభువుకు తెలుసు. కనుక నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుండి ప్రభు వారు విడిపించి స్వస్థతను కలుగు చేస్తాడు. మరణకరమైనటువంటి రోగముతో బ్రతుకుతున్నటువంటి హిజ్కియాను ఎలాగైతే దేవుడు బాగు చేశాడో, ఈ మాసములో దేవుడు ప్రతి రోగము నుండి మనలను ప్రభువారు విడిపించునుగాక. దైవజనుడు పాల్ యాంగిచో అనే దైవజనుడి గురించి మీరు అందరూ బహుశా వినే ఉంటారు. పాల్ యాంగిచో అనేటువంటి ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు వారు బౌద్ధ మతానికి చెందినటువంటి వారు, బుద్ధుని ఆరాధించేటువంటి వారు. బుద్ధుని బోధలు ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేసి, ఆయనకు క్షయ అనేటువంటి వ్యాధి, ఇప్పుడు టీబీ అంటాం మనం, ట్యూబర్కులోసిస్. ఈ రోజుల్లో ఆ వ్యాధికి మందు ఉంది, కానీ ఆ రోజుల్లో మందులే. క్షయ వ్యాధి చేత బాధపడుతూ ఇక మరణపు అంచుల్లో ఉన్నాడు. ఏంటి
ఈ టీబీ వ్యాధి లక్షణం అంటే శరీరంలో ఉన్న ఊపిరితిత్తులను ఆ క్రిములు ఏం చేస్తాయి? తినేస్తాయి. ఇక ఆ ఊపిరితిత్తులను తినేస్తే మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజుల్లో మందులే. ఎవరికైనా క్షయ వ్యాధి వచ్చిందా ఇక వాళ్ళు చనిపోవలసిందే, కానీ మరొక మార్గం ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులో ఆయన ఉన్నప్పుడు ఆ క్షయ వ్యాధితో బాధపడతా ఉన్న ఒక రోజున ఒక చిన్న పాప క్రొత్త నిబంధన బైబిల్ పట్టుకొని ఎవరైతే పాల్ యాంగ్ గారో తన గదిలో ఉన్నారో ఆ గదిలోనికి వచ్చి ఆ పాప బైబిల్ తీసుకుని రాగానే ఆయన అన్నాడట, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అంటే ఆయన అన్నాడు, అయ్యా ప్రభు నన్ను నీకు ఒక మాట చెప్పమని పంపించాడు. ఇదిగో యేసు ప్రభువుని నువ్వు తెలుసుకుంటే ప్రభువు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అని అంటే ఆయనకి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చి అన్నాడు, యేసయ్య అంటే మాకు గిట్టదు, మేము బుద్ధుని అనుసరించే వారము, మేము బౌద్ధ మతానికి చెందినటువంటి వారం కాబట్టి దయచేసి గది వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాను. సరే ఆ పాప ఎలా వచ్చిందో అలాగ బయటికి వెళ్ళిపోయింది. మరలా రెండవ రోజు వచ్చిందట. రూమ్లోకి రాగానే మరలా యాంగిచో గారు చూశానడట, ఎందుకు వచ్చావు? నేను వచ్చావు నువ్వు నా గదికి, నేను రావద్దు అని అన్నాను. మరలా ఎందుకు వచ్చావు నువ్వు అంటే దేవుని ప్రేమ నన్ను బలవంతపరుస్తూ ఉందయ్యా, దేవుని మాటలు చెప్పాలని. యేసయ్యను నువ్వు నమ్ముకుంటే బాగు చేయమని ప్రభువుని అడిగితే నేను బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరిచే దేవుడని నీకు చెప్పడానికి నేను వచ్చాను అని అంటే ఆయన గురించి నువ్వు చెప్పవద్దు, నేను వినవద్దు, వెళ్ళిపో అన్నాను. రెండవసారి కూడా మరలా వెళ్ళిపోయి మరలా మూడవ రోజు ఆ గదిలోనికి ఎక్కడైతే పాల్ యాంగ్ గారో ఆ చిన్న వయసులో ఆ టీబీ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు గదిలోకి మరలా వచ్చి. ఈసారి బాగా కోపం వచ్చింది. 2 సార్లు యేసయ్యను గురించి చెప్పాలని, ఆయన ఏదో బాగు చేసేవాడని, ఆయన ఏదో స్వస్థపరిచే దేవుడు అని చెప్పడానికి వచ్చింది. నేను వద్దని చెప్పాను. మరలా వచ్చిందే ఈ పాప అని ఈసారి కోపపడుతున్నాడు కదా, ఏ క్రైస్తవ కుక్క ఎందుకు వచ్చావు నువ్వు? అయినా కానీ అక్కడి నుండి ఆమె కదలట్లేదు. ఆయన అన్నాడు, ఈ క్షయ వ్యాధితో నేను బాధపడతా ఉన్నాను, మరణ దినములకు నేను సమీపముగా ఉన్నాను, మరణపు అంచుల్లో నేను ఉన్నాను, నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, నా గది నిండా కూడా ఈ క్షయ వ్యాధికి సంబంధించినటువంటి క్రీములు ఉన్నాయి, నువ్వు వస్తే అవి నీకు కూడా అంటుకుంటాయి, నీకు కూడా ఆ వ్యాధి వచ్చింది అనగానే ఆవిడ అంటుంది, నాకే వ్యాధి రా, ఆ క్రీములు నా దగ్గరికి రావు అని. ఇప్పుడు ఆ పాప ఏం చేసిందో తెలుసా? ఇన్ని రోజుల నుంచి నేను నీ దగ్గరకు వస్తాను, ఇదిగో యేసు ప్రభుని గురించిన మాటలు చదువు, యేసయ్యను గురించి తెలుసుకో, ప్రభువా నన్ను స్వస్థపరచు నాయన అని నువ్వు ప్రభువుని అడిగితే నిన్ను బాగు చేస్తాడు, ప్రభువారు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి ఉన్నాడు అని తన దగ్గర ఉన్నటువంటి క్రొత్త నిబంధన బైబిల్లో ఆ పాల్ యాంగ్ గారు చిన్న వయసులో ఆ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనసులో అనుకున్నాడు కదా, ఇన్ని రోజుల నుంచి రోగంతో బాధపడుతూ ఉన్నాను, నేను ఒంటరిగా ఈ గదిలో ఉంటున్నాను, నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవారు లేరు, ఈ భయంకరమైన వ్యాధితో నేను బ్రతుకుతూ మరణానికి సమీపముగా ఉన్నాను. ఎవరో ఈ పాప యేసయ్యను గురించి చెప్పడానికి 3 రోజుల నుంచి వస్తూ ఉంది, ఈ బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. అయినా ఈ బైబిల్ ఒకసారి చదువుదాం ఏముందోనని ఆ క్రొత్త నిబంధన బైబిల్ని ఓపెన్ చేసి మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ప్రారంభించి, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము తీయగానే 1 నుంచి 14 వచనములు 15 వచనముల దాకా ఆ మొదటి భాగం అంతా కూడా ఇక పాత నిబంధనల దగ్గర నుంచి క్రొత్త నిబంధన దాకా 14 తరములు రాయబడు. వారు వీరికి పుట్టారు, వీరు వారికి పుట్టారు అన్నీ చదువుతుంటే పాల్ యాంగ్ గారు అనుకున్నాడట, ఏంట్రా ఈ బైబిల్ ఏంటో మంచి మాటలు బాగు చేస్తారని ఆవు చెప్పెళ్ళింది, దీంట్లో చదవటం ప్రారంభిస్తే ఏమో టెలిఫోన్ డైరీలో నెంబర్లు ఉన్నట్టున్నాయి, ఈ తరాలన్నీ గురించి రాయబడ్డాయని ఫస్ట్లో అనుకున్నాను. కానీ తర్వాత నెమ్మదిగా బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవటం ప్రారంభించడం, ఆ క్రొత్త నిబంధన 4 సువార్తలు చదువుతూ ఉంటే యేసు ప్రభు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో, ఆయన రోగులను ఎలాగూ స్వస్థపరిచాడో, ఎట్టి వ్యాధి గల వారైనా ఎలా బాగుపడిపోయారో
ఆ మాటలన్నీ చదివిన తర్వాత తన జీవితంలో గొప్ప పరివర్తన కలిగి ఓ రోజు ప్రార్థన చేశాడు. యేసయ్యా, ఇప్పటిదాకా నీవు ఎవరో నాకు తెలియదయ్యా, ఇప్పటిదాకా నేను నిన్ను దూషించాను, అయితే నీ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే అసలు నువ్వెవరో, నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావో, నీవు జరిగించిన గొప్ప కార్యాలు ఏంటో, మానవుల కొరకు నీవు జరిగించిన ఆ త్యాగం ఏంటో తెలుసుకున్నాను నాయన. నీ సువార్తలు చదువుతూ ఉన్నప్పుడు ఎంతమందిని నీవు స్వస్థపరిచి బాగు చేసావో నేను చదివాను నాయన. అంతమందిని బాగు చేశావు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరిచావు కదా, నన్ను కూడా బాగు చేయవా, నన్ను కూడా స్వస్థపరచవా, నాకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వవా అని ఒకరోజు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఆ పోల్ యాంగిచో గారు ఉన్న గదిలోనికి వచ్చినప్పుడు ఆ గదంతా కూడా మహిమతో వెలుగుతో ప్రకాశించింది. ఎప్పుడైతే ప్రభు యొక్క మహిమ, ఆ వెలుగు అతని చుట్టూరా కూడా ఉందో, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి ఆ క్షయవ్యాధితో బాధపడుతున్నటువంటి ఆయనకు దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. తనకున్నటువంటి క్షయవ్యాధి తొలగిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెకప్ చేశానట, అసలు ఇలాంటి అద్భుతాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదండి, ఇలాంటి ఆశ్చర్యాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. నీ 2 ఊపిరితిత్తులు పాడైపోయాయి కదా, అసలు నీ లంగ్స్కి లైఫ్ లేదయ్యా, ఎలా వచ్చినవి ఇవి, నీ 2 ఊపిరితిత్తులు చాలా బాగున్నాయి అనగానే అప్పుడు ఆయన చెప్పాడట, యేసయ్య నన్ను బాగు చేసి, ప్రభువారు నన్ను స్వస్థపరిచాడు, ప్రభువారు నాకు ఆరోగ్యమనిచ్చాడు అనగానే డాక్టర్ కూడా ఆశ్చర్యపడిపోయాడు. ఆ రోజున దేవుని స్వస్థతను పొందుకొని దైవజనునిగా మార్చబడి ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని కట్టి కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరకు నడిపించి ఇటీవల కాలంలోనే వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకో జ్ఞాపకం చేస్తున్నానంటే వారి గురించి, మన యేసయ్య బాగు చేసేటువంటి దేవుడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన పాదముల మీద పడతాడో అలాంటి వారిని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి దేవుడు. హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు దేవుడు బాగు చేశాడు. ఈ ఆగస్టు మాసంలో ఆయన అనారోగ్యముగా ఉన్న ప్రతి ఒక్కరిని తాకి ముట్టి బాగు చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం చెప్దామా? 1, ఆయన నీకున్నటువంటి అనారోగ్యము నుండి నేను విడిపించి నీ శరీరంలో ఉన్న ప్రతి రోగమును తొలగించి ఆయన బాగు చేస్తాడు. 2వ మాట మనము చదివితే కీర్తనల గ్రంథము 147వ కీర్తన, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనమును మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. గుండె చెదరిన వారిని, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, వారి గాయములు కట్టువాడు. ఇది 2వ మాట. ఏ విషయాల్లో దేవుడు మనల్ని బాగు చేస్తాడు అని ప్రభు తన లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, 2వదిగా గుండె చెదరిపోయినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడట? బాగు చేసే దేవుడు. గుండె చెదరిపోవటం ఏంటి? చాలా సందర్భాలలో మనుష్యులమైన మన జీవితాల్లో ఈజీగా సులభకరమైనటువంటి మార్గముల గుండా వెళ్ళం. చాలాసార్లు ఈ భూమి మీద మానవులుగా బ్రతుకుతున్నటువంటి మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు సవాళ్ళను, ఛాలెంజెస్ను మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలాసార్లు నిందలు, అవమానములు భరిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సందర్భాల్లో గుండె చెదరిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటాం. నాకే ఎందుకు రావాలి ఇలాంటి కష్టం, నాకే ఎందుకు ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అని నలిగిపోయినటువంటి హృదయంతో, కృంగిపోయినటువంటి మనస్సు కలిగి జీవితంలో ఇక నిరాశలో ఒక నిస్పృహలోనికి వెళ్ళిపోయి మనము కన్నీటితో
దుఃఖంతో ఉండేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే మనము అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన ప్రభువు మనకు సమీపముగా వచ్చి ఆయన మన గుండెను, చెదరిపోయినటువంటి మన హృదయమును ఆయన బాగు చేసేటువంటిది. చాలాసార్లు మనము ఊహించినటువంటి సంఘటనలు, కలలో కూడా మనము ఎన్నడూ కూడా ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనము ప్రేమించేటువంటి వారే, మనకు ప్రియమైనటువంటి వారే, మనతో కొన్ని సంవత్సరాల బంధాలు కలిగి మనతో నడిచినటువంటి వారే మనను వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే చాలాసార్లు కృంగిపోతా ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది? నాకే ఎందుకు ఇలా జరగాలి? నా కుటుంబంలోనే ఎలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? దేవుడు ఎందుకు ఇలాంటి కష్టాలకు నన్ను అనుమతి ఇచ్చాడు? ఇలాంటి నష్టాలు నా జీవితంలో జరగడానికి ఎందుకు దేవుడు అనుమతినిచ్చాడు అని కొన్నిసార్లు గుండె పగిలిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటాం. ప్రేమించేవారు లేరని, ఆదరించేవారు లేరని, పలకరించేవారు లేరని చాలాసార్లు దుఃఖపడేటువంటి సందర్భాల్లో మనం ఉంటాం. అయితే గుండెను పిండేసేటువంటి విషాదకరమైనటువంటి సంఘటనలు, మనము కలలో కూడా ఊహించినటువంటి భయానకమైన భీతికరమైన సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు గుండె పగిలిపోయేటువంటి పరిస్థితి, వేదన, దుఃఖం. మన అనుకున్నవారు, మన బంధువులు, కుటుంబ సభ్యులే, స్నేహితులు, శ్రేయోభిలాషులు అనబడిన వారు, ఇరుగు పొరుగు వారు వచ్చి అలాంటి భయానకమైన పరిస్థితిలో, గుండె చెదరిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు, ఆదరణకరమైన మాటలు చెప్తారు. వారి మాటల చేత మనల్ని ఊరడిస్తారు, వారి మాటల చేత మాకు ఆదరణ కలుగు చేస్తారు. కానీ మనకి ఆ మాటలు కొంతకాలమే ఆదరణ కలుగు చేస్తాయి. అయితే అలాంటి గుండె చెదరిపోయినటువంటి పరిస్థితులలో, అలా గుండె పగిలిపోయినటువంటి పరిస్థితుల్లో, మనం ఎటు దిక్కుతోచనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, నిరాశలో, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో విరిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఆసన్నుడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రభువు మనల్ని విడిచిపెట్టకుండా గుండె చెదరినటువంటి మనలను బాగు చేసి మన గాయములను ప్రభువు వారు ఏం చేస్తాడో కట్టేటువంటి దేవుడే. చాలా సంవత్సరాల క్రితం 1793వ సంవత్సరంలో ఇంగ్లాండ్ అనేటువంటి దేశం నుంచి మన భారతదేశానికి, కలకత్తా అనే ప్రాంతానికి 1793వ సంవత్సరం నవంబర్లో ఒక సేవకుడు భారతదేశంలో సువార్త ప్రకటించాలి అని, భారతదేశంలో ఉన్న ప్రజలకి యేసు ప్రభుని గురించి పరిచయం చేయాలి అని, యేసు ప్రభు వారు నిజమైనటువంటి రక్షకుడు, యేసు ప్రభు వారు పరలోకానికి నిజమైనటువంటి మార్గం అని చెప్పాలి అని తన భార్యను తీసుకుని, బిడ్డలను తీసుకొని ఇంగ్లాండ్ దేశం నుంచి 1793వ సంవత్సరంలో కలకత్తా ప్రాంతానికి వచ్చి, భాష రాదు, ఎంత కష్టపడ్డాడో. 7 సంవత్సరాలు దేవుని సువార్తను అహర్నిశలో ప్రకటిస్తే 7 సంవత్సరాల తర్వాత ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాల టైం బట్టి. 7 సంవత్సరాలు సువార్త ఎలా ప్రకటించాలో అలా ప్రకటించాడు, దేవుని మాటలు ఎలా చెప్పాలో అలా చెప్పాడు. కానీ వింటున్నారు, కానీ ఎవరు మారు మనసు పొందట్లా. వింటున్నారు కానీ ఎవరు ప్రభువుని రక్షకుని అంగీకరించట్లా. అయితే నిరాశలోనికి వెళ్ళాల, నిస్పృహలోనికి వెళ్ళిపోలా. దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని యొక్క చిత్తాన్ని కనిపెడుతూ 7 సంవత్సరాలు దేవుని సువార్తను అహర్నిశలుగా ప్రకటిస్తే 7 సంవత్సరాల తర్వాత కృష్ణపాల్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ప్రభువును తెలుసుకుంటే ఆ వ్యక్తికి బాప్తీసం ఇచ్చాడు. 7 సంవత్సరాల టైం బట్టి భారతదేశంలో ఉన్న భాషలన్నిటిలోకి బైబిల్ని అందించాలని ఎంతో ఆశపడ్డాడు.
బెంగాలీలో మొట్టమొదటిగా బెంగాలీ భాషలో పూర్తి బైబిల్ని అందించాలనుకున్నాడు. ఎంత శ్రమ పడ్డాడో, సంఘ సంస్కరణలు కూడా చేశాడు. ఆ రోజుల్లో భర్త చచ్చిపోతే భార్యని చితిలో వేసి చంపేస్తూ ఉండేవాళ్ళు. ఈయన అనుకున్నాడు, ఏంటిరా ఎంత దుర్మార్గం, ఏంటి ఎలాంటి భయంకరమైనటువంటి ఆచారం. భర్త చనిపోయాడు అనుకోండి, భర్త బ్రతికే ఉంది కదా, ఆవిడ టైం వచ్చిందాక ఆవిడ భూమి మీద బ్రతకాలి కదా, ఆవిడని కూడా చితిలో పెట్టి కాల్చేస్తున్నారేంటి అని ఒక సంఘ సంస్కరణకర్తగా కూడా పనిచేశాడు. అలాంటి గొప్ప దైవజనుడు విలియం కేరీ కలకత్తా దేశానికి వచ్చి దేవుని సువార్త కొరకు ఎన్ని సంవత్సరాలు కష్టపడి పాటుపడ్డాడు. ఆయన భార్య పేరు డోరతీ కేరీ. డోరతీ కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ఆహారం సరిపడక అనారోగ్యం పాలై ఆరోగ్యం ఎంతగానో దెబ్బతి. అంత మాత్రమే కాదు, మానసికంగా మనిషి ఎంతో కృంగిపోయి ఒక మానసిక మెంటల్ వ్యక్తిగా ఉంటా ఉండి. అలాంటి విలియం కేరీ భార్య చనిపోయి, ఒక కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోతే విలియం కేరీ వెనకడుగు వేయల. నాకెందుకు ఈ భారతదేశంతో, ఇంగ్లాండ్ దేశంలో నేను చక్కగా బ్రతకొచ్చు కదా, అక్కడ నేను పరిచర్య చేయొచ్చు కదా, ఇన్ని కష్టాలు నేను ఎందుకు పడాలి, ఇన్ని ఇబ్బందులు నేను ఎందుకు అనుభవించాలి, ఇన్ని శ్రమలు నేను ఎందుకు పడాలి అని అనుకోలేదు. భార్య చచ్చిపోయినా, కుమారుడు చనిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ భారతదేశాన్ని వదిలిపెట్టకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. మెడికల్ మిషన్స్ ఏర్పాటు చేశాడు, కాలేజీలు ఏర్పాటు చేశాడు, బ్యాంక్ సిస్టమ్ను పరిచయం చేశాడు, భారతదేశానికి ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చాడు, భారతదేశానికి పేపర్ మిల్లుని తీసుకొచ్చాడు. ఎందుకో విలియం కేరీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, తాను ఊహించినటువంటి సంఘటనలు, భయానకమైన సంఘటనలు తన జీవితంలో జరిగినప్పటికీ, భార్య చనిపోయిన, కుమారుడు చనిపోయిన, తన గుండె చెదిరిపోయినా కానీ గుండెను పిండేసేటువంటి విషాదకరమైన సంఘటనలు తన జీవితంలో ఎన్ని జరిగినా వెనకడుగు వేయకుండా దేవుని వైపు చూశాడు. గుండె చెదరినటువంటి ఆయనను దేవుడు బాగు చేస్తే, ఇప్పుడు భారతదేశంలో సెరంపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక మంచి వేదాంత కళాశాల ఉంది అని అంటే అది ఆయన చలవే. మన దేవుడు బాగు చేసేటువంటి వాడు. ఎవరిని బాగు చేస్తాడు అంటే, గుండె చెదరిపోయినటువంటి వారిని బాగు చేసి వారి గాయములను ప్రభు వారు ఏం చేస్తాడు, కడతాడు. చెదరిపోయిందా గుండె? నీవు అనుకోని సంఘటనలో, నీ కాలో కూడా నువ్వు ఊహించినటువంటి సంఘటనలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు ఎదుర్కొని, ఇక నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది అని ఒకవేళ నిరాశపడుతూ, నిస్పృహలోనికి వెళ్ళిపోయి సొమ్మసిల్లిపోతూ ఒకవేళ నీవు దిగులుగా ఉంటే, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గుండె చెదరిపోయినటువంటి నిన్ను ఆయన బాగు చేసి, నీ హృదయాన్ని ధైర్యముతో నింపి, నీ హృదయాన్ని ఒక స్ఫూర్తితో నింపి, నీ గాయములను కట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా ప్రభు నిన్ను ఉంచుతాడు. రెండవది, ఆయన గుండె చెదరిపోయినటువంటి వారిని ఏం చేస్తాడంటే ఆయన బాగు చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకటి, మనము అనారోగ్యముగా ఉన్నప్పుడు మన శరీరమును ఆయన బాగు చేసేటువంటి దేవుడు. రెండవది, నీవు ఊహించని పరిణామాలు నీ యొక్క జీవితంలో జరిగినప్పుడు చెదరిపోయినటువంటి నీ గుండెను ప్రభువు వారు ఏం చేస్తాడో బాగు చేస్తాడు. మూడవ మాట, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉంటే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, పరిశుద్ధ లేఖనములో నుండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుదాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. భ్రష్టులైన బిడ్డలారా, భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, తిరిగి రండి, నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మూడవ మాట, వేటిని బాగు చేయాలి అని ప్రభువారు ఇష్టపడుతున్నాడంటే,
మన అవిశ్వాసమును దేవుడు బాగు చెయ్యాలి అని ప్రభువారు ప్రత్యేకంగా ఈ మాసములో మనల్ని అందరినీ కూడా కోరుకుంటారు. విశ్వాసము అంటే దేవుడి యందు నమ్మకం ఉంచటం. విశ్వాసము అనేటువంటి మాటను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా బ్రాడ్ పెద్ద సబ్జెక్ట్ అది. విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు పడతాయి. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులు విశ్వాసమును కలిగి దేవుని మీద అచంచలమైనటువంటి నమ్మకమును ఉంచి ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో మనం చదివితే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి దృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువునై ఉన్నది అనంట. మన కళ్ళ ముందు ప్రస్తుతం ఏది కనబడట్లేదు, కానీ అది భవిష్యత్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని మీద ఆధారపడి ప్రభు యందు నమ్మకమును ఉంచడమే విశ్వాసము అని. ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీ విశ్వాసమును నేనేం చేస్తాను? బాగు చేస్తాను. విశ్వాసమును బాగు చేస్తాను అంటే మన విశ్వాసానికి ఏదో రోగం ఉంది, మన విశ్వాసానికి ఏదో లోపం ఉంది, మన విశ్వాసములో ఏదో బలహీనత ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, భ్రష్టులారా మీరు తిరిగి రండి, నేను మీ విశ్వాసమును బాగు చేశాను. దేవుని కార్యాలు జరిగింపబడాలి అనంటే, దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో మనం చూడాలి అనంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చూడాలి అనంటే విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతూ అన్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే. ఎంత విశ్వాసం చెప్పండి? ఆవగింజంత విశ్వాసం. కొబ్బరి బోండా అంత విశ్వాసం అన్నాడు ప్రభు. పోనీ పుచ్చకాయ అంత విశ్వాసం అన్నాడా? తాటికాయ అంత విశ్వాసం ఉంటే మీకు సరిపోయింది అన్నాడా? యేసు ప్రభు వారు అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ ఇక్కడ నుండి లేచి అక్కడ సముద్రంలో పడిపోయిద్దంటే పడిపోతుంది. మీరు విశ్వాసము కలిగి ఉంటే అద్భుతాలు చూడగలుగుతారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఒకవేళ మనలో విశ్వాసము లోపిస్తే, విశ్వాసములో మనము బలహీనులముగా ఉంటే, విశ్వాసములో శక్తిహీనులముగా మనం ఉంటే, ఈ ఆగస్టు మాసములో ప్రభువారు నీ విశ్వాసాన్ని వృద్ధి చెయ్యాలి అని, నీ విశ్వాసపు పరిమాణాన్ని అభివృద్ధి చెయ్యాలి అని, నీ విశ్వాసమును పెంచాలి అని, నీ విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాసములో నీ విశ్వాసము బాగు చేయబడును గాక. దేవునికి స్తోత్రం చెప్దామా? విశ్వాసం ఏమైపోవాలి? బాగుపడిపో. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాలలో అల్ప విశ్వాసులారా అన్నాడు, అవిశ్వాసులారా అన్నాడు, అపనమ్మకమును ఉంచొద్దు అని చాలా సందర్భాల్లో ప్రభువారు చెప్పాడు. అయితే అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ మీకు ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను, గమనించండి. మార్కు సువార్త పరిశుద్ధ లేఖనములో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి ఒకసారి మనం చదువుదామా? మార్కు సువార్త 9వ అధ్యాయం 23 నుండి చదువుదాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే 22 నుంచి చదువుదాం అమ్మా. అది వాని నాశనము చేయవలనని, అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు నమ్ముట
నీ వలనైతే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. చాలు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక రోజున ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చి, ఆ కుమారునికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మోగ దెయ్యం పట్టింది. ఏ దెయ్యం అంటే చెప్పండి? ఇది మోగ దెయ్యం. ఈ మోగ దెయ్యం ఏం చేస్తుందంటే వాని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. నీళ్ళలో పడిపోతూ ఉంటాడు, అగ్నిలో పడిపోతూ ఉంటాడు. అది ఎప్పుడైతే వాడిని ఆవరిస్తుందో వాడు పడిపోతూ ఉంటాడు. వాణ్ణి చంపేయాలి అని సాతాను వాడిలో ప్రవేశించి ఆ మోగ దెయ్యం ఎంతగా ఇబ్బంది పెడతా ఉందో, ఒక రోజున యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడుతూ అన్నాడు కదా, అయ్యా నా కుమారునికి మోగ దెయ్యం పట్టిందయ్యా. అది ఎప్పుడు వాడిని ఆవరిస్తుందో వాడి కింద పడిపోతుందో, నోటి నిండా నొరుగు గార్చుకుంటూ ఉంటాడయ్యా, విలవిలలాడిపోతూ ఉంటాడు, నీళ్ళలోను అగ్నిలోను పడవేస్తూ ఉన్నది. నీ చేతనైతే ఆయన ఏమన్నాడు, నీకు వల్లనైతే నాకు సహాయం చేయయ్యా, నా కుమారునిలో ఉన్న మోగ దెయ్యాన్ని వదలగొట్టమని. యేసు ప్రభు వారు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన. ఆ మాట అనగానే యేసు ప్రభు వారు ఇప్పుడు ఆ తండ్రి అన్నాడు కదా, అయ్యా నేను నమ్ముచున్నాను అని. ఇప్పుడు ఆ వ్యక్తి పలికిన మాట జాగ్రత్త గమనించి 24వ వచనంలో, ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యము అన. అంటే నేను అవిశ్వాసిగా ఉండకుండా, నాకు అవిశ్వాసము లేకుండా, నాకు అపనమ్మకము లేకుండా, నాకు అల్ప విశ్వాసము లేకుండా ఉండునట్లుగా సహాయము చేయమని ఆ వ్యక్తి యేసు ప్రభు వారిని అడిగాడు. వెంటనే యేసు ప్రభు వారు ఆ దెయ్యమును గద్దించగానే వానిని వెలవెలలాడించి వెళ్ళిపోయింది. వాడిలో ఉన్నటువంటి మోగ దెయ్యమును వెళ్ళగొట్టి ఆ బిడ్డను ఆ దెయ్యము నుంచి విడిపించి దేవుడు అతనికి మంచి ఆరోగ్యము కలిగేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు అవిశ్వాసము ఉండకుండా, అపనమ్మికము లేకుండా, అల్ప విశ్వాసము లేకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని ఆ బాబు యొక్క తండ్రి ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ఈ మాసంలో నీ జీవితంలో ఏది జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావు? నీ జీవితంలో అసాధారణమైన కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు, నీవు ఊహించని గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించాలి అని అంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు మనం విశ్వాసము ఉంచుట ద్వారా, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా, దేవుని మీద ఆధారపడుట ద్వారా ప్రభు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలంటే విశ్వాసము కావాలి. ఏం కావాలో చెప్పడం మనకు? విశ్వాసం కావాలి. విశ్వాసములో ఏదైనా బలహీనత ఉంటే, అల్ప విశ్వాసముగా ఉంటే, అపనంబికతో నీవు ఉంటే ఈ మాసములో ప్రభువుని అడగాలి, ప్రభువా అవిశ్వాసం లేకుండా విశ్వాసము కలిగి నీ మీద ఆధారపడటం నేర్పించున్నాయి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నా గొప్ప అద్భుతాలు చూస్తారని చెప్పావు. కాబట్టి ప్రభువా నా అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాస జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని ఈ మాసములో ప్రభువుని మనం అడిగితే అవిశ్వాసమును బాగు చేసి మనకున్న విశ్వాసమును పెంపొందించి మనకున్నటువంటి విశ్వాసమును వృద్ధి చేసి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమడగాలి? నా అవిశ్వాసమును నువ్వేం చేయ ప్రభువా? బాగు చేయి అన్నాడు. దాదాపుగా 1 సంవత్సరంన్నర క్రితం మనము ఈ యూట్యూబ్ పరిచరణ ప్రారంభించి గతించిన సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడానికి ముందు నేను అనుకునేవాడిని, ప్రభువా యూట్యూబ్లో వర్తమానాలు చెప్పాలి,
నా వాక్యం ఎవరైనా వింటారా, అసలు నన్ను ఎవరైనా చూస్తారా అని నేను అనుకునేవాడు. నేను బెంగళూరులో బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఓ తెలుగు సంఘానికి ఆరాధన నడిపించడానికి మా సీనియర్ అన్నలతో కలిసి వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఉండే పాస్టర్ గారు ఆరాధన నడిపించడానికి, పాటలు పాడటానికి మాకు అవకాశం ఇచ్చేవాడు. ఆయన మనం యూట్యూబ్ ప్రారంభించక ముందు ఒకరోజు రాత్రి నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు బాగున్నారా అని అడిగాడు. బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారని పలకరించిన తర్వాత ఆయన అన్నాడు, మీరు ఎందుకు టీవీలో వర్తమానం అందించకూడదు అని అన్నాడు. పాస్టర్ గారు అసలు నా స్థితి ఏంటి, నేను టీవీలో మాట్లాడటం ఏంది అని అంటే ఆయన అన్నాడు, లేదు నిన్ను నీవుగా తక్కువ అంచనా వేసుకుంటున్నావు, కానీ ప్రభువు నిన్ను వాడుకుంటాడు, నీవు టీవీలో వర్తమానం అందించు అని అన్నాడు. నేనన్నాను, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాస్టర్ గారు, టీవీలో వర్తమానం చెప్పేంత సామర్థ్యం, అంత శక్తి, అంత ఫైనాన్షియల్ సపోర్ట్ నా దగ్గర లేదు అని అన్నాడు. ఆయన అన్నాడు, మీరు బెంగళూరులో బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు ప్రతి ఆదివారం మా మందిరానికి వచ్చేవారు కదా, మీరు అప్పుడప్పుడు వర్తమానాలు అందించేవారు. దేవుడు మీకు ఒక మంచి తలంతి ఇచ్చాడండి, వాక్యం చెప్పేటువంటి వరాన్ని మీకు ఇచ్చాడు, ఎందుకు వినియోగించకూడదు దేవుని పని కోసం, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడండి, విశ్వాసంతో ప్రారంభించు అని అన్నాడు. ఇప్పుడు ఆయన చేసిన తెలుసా, చిన్న థాట్ ఆలోచన అట్ట మనసులో పెట్టేసి ఆయన పోరు పెట్టేసి, ఇప్పుడు నా ఆలోచన ఏంటో తెలుసా, ప్రభువా నేనేదో వాక్యం కొంచెం పర్లేదంటే బాగానే చెప్తానంట, నేను వాడబడాలంటే టీవీలో వాక్యం చెప్పమన్నాడు, ఆ టీవీలో ఆ శుభవార్తలో కానీ ఆరాధనలో కానీ వాక్యం చెప్పాలంటే ఒక్క స్లాట్కి 15,000 అవుతుంది ఆయన, అంత స్థితి మన దగ్గర ఎక్కడుంది ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక ఆలోచన ఇచ్చి, శుభవార్త ఆరాధన వద్దులే కానీ నీ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వర్తమానం అందించు అన్నాను. సరే మొదలు పెట్టాలనుకున్నాం. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా యూట్యూబ్లో వర్తమానాలు అందించాలి, పరిచర్య అభివృద్ధి చెందాలి, పరిచర్య కూడా ఫలించాలి, కాబట్టి నీ సేవలో వాడుకుని నాయన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి ప్రభు అని 1 కాదు 2 కాదు దాదాపుగా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తావు. దర్శిలో మన నూతన యెరూషలేము మందిరంలో సంఘ బిడ్డలు ఉంటారు, యవ్వన బిడ్డలు. వాళ్ళని అడిగాను, తమ్ముడు యూట్యూబ్లో వాక్యం చెప్పాలి ఎలా అన్నాను. వారన్నారు, మన దగ్గర బ్రహ్మాండమైన సెల్లులు ఉన్నాయన్న, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఈ సెల్లులో మేము రికార్డ్ చేస్తాము, ఆ తర్వాత మీరు యూట్యూబ్లో పెట్టుకుందరు అని అన్నాను. నేను అన్నాను, సెల్ ఫోన్లో రికార్డు చేస్తే వీడియో అంత క్లారిటీ ఉండదు, అంత క్వాలిటీ ఉండదు, అది బ్లర్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి కష్టం, సెల్ ఫోన్లో వద్దు అన్నాను. అన్న తర్వాత నేను వాళ్ళని అడిగాను, మరి సెల్ ఫోన్లో కాదు కానీ మనకు మంచి కెమెరా కావాలి, ఎంత అవుద్దని అన్న. వాళ్ళు అన్నారు, దాదాపుగా 1,50,000 రూపాయల దాకా అవుతుంది అన్నాను. సరే 1,50,000 కావాలి. ఆ తర్వాత ఇంక ఏం కావాలి అని అంటే, అన్న మరి దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు ఒక కంప్యూటర్ కావాలి, ఆ తర్వాత మీ చర్చిలో లైటింగ్స్ పెట్టుకోవాలి, ఒక కెమెరా పెట్టుకుంటే మాత్రమే కాదు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు చాలా ఉన్నాయన్న, అవన్నీ మీకు కావాలని. ఇప్పుడు వాళ్ళు అన్నారు, అవన్నీ నీకు కావాలంటే 2.5 లక్షల రూపాయలు కావాలి. ఎంత కావాలి చెప్పండి? 2.5 లక్షల రూపాయలు కావాలి. ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు ఉదయకాలమున 5 గంటలకు లేచిన తర్వాత నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా యూట్యూబ్ నాయన, యూట్యూబ్లో వర్తమానాలు అందించాలి ప్రభువా, సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే, నా భార్య రేచల్ ఉంది కదా పాస్టర్ గారు, వాళ్ళ అమ్మగారు డ్వాక్రా గ్రూపులో ఒక మెంబర్గా ఉంది. పెద్ద వయసు అయిపోయిందని వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీ అమ్మగారు పెద్ద వయసు అయిపోయింది, అక్కడికైనా మీటింగ్లకు రావాలంటే సంతకాలు పెట్టాలంటే రాలేకపోతుందమ్మా, మీ అమ్మ తరపున నువ్వు వచ్చి అప్పుడప్పుడు సంతకాలు పెట్టి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండంటే సరే అన్న. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, అసలు మేము ఊహించలే. ఒక రోజున ఆ గ్రూప్ లీడర్ గారు రేచల్కి నా భార్యకి ఫోన్ చేసి అన్నారు, అమ్మ గ్రూప్ లోన్ వచ్చిందమ్మా, మీ అమ్మగారు పెద్ద వయసు అయిపోయింది, ఆమె మీటింగ్స్కి రాలేదు, కూర్చోలేదు, ఏదైనా సంతకాలు పెట్టాలంటే ఇబ్బంది కదా, నీవే వస్తున్నావు కదా అమ్మ ప్లేస్లో, లోన్ వచ్చినాయి అమ్మ, డబ్బు పలానా రోజు వచ్చి డబ్బులు తీసుకెళ్ళు అన్నాను. సరే వెళ్ళాము.
ఎంత అని కూడా అడగల. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గ్రూప్ సభ్యులందరూ వచ్చి కూర్చున్నారు. ఎంత వచ్చినాయి అని అంటే 1,30,000 రూపాయలు లోన్గా వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? 1,30,000 రూపాయలు వచ్చింది. ప్రార్థన చేశా. ఆ డబ్బు చేతికి రాగానే వెంటనే రేచల్ అంది, ఏమండి ఇవిగోండి 1,30,000 రూపాయలు అంది. నేనన్నా అవి మీ అమ్మగారికి వచ్చిన డబ్బులు కదా, మనకెందుకు అవి అంటే, అప్పుడు రేచల్ అంది, లేదు మీరు యూట్యూబ్లో వాక్యం చెప్పాలంటున్నారు కదా, కెమెరా ఒకటి కావాలని అడుగుతున్నారు కదా, ఈ 1,30,000 దేవుడు ఇచ్చేశాడు, ఇవి దాచిపెట్టండి, మిగతా డబ్బులు దేవుడు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం అని. సరే అన్న. ఉదయకాలమున 5 గంటలకు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు. ప్రతిరోజు ప్రార్థన చేయకుండా ఫోన్ పట్టుకొని 5 అయిందా వెంటనే లేచి ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఇక ఏదైనా కార్యక్రమం. ఓ రోజున ఇక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను, ప్రభువా 2.5 లక్షల రూపాయలు కావాలి, ఆ కెమెరాకి ఆ కంప్యూటర్ ఇవన్నీ కొనాలంటే 1,30,000 ఇచ్చావు ప్రభువా, ఇంకా డబ్బులు కావాలి ఆయన సహాయం చేయండి. ఒకరోజు ఉదయకాలమున ప్రార్థన చేసి ఆమేన్ అని అన్న తర్వాత సెల్ అలా ఆన్ చేయగానే, ఇంటర్నెట్ అలా ఆన్ చేయగానే ఓ సిస్టర్ గారు నాకు 74,000 రూపాయలు కానుక పంపించింది. నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఈ 7,400 74,000 మనకి ఎప్పుడు అంత పెద్ద అమౌంట్లో కానుక పంపించిన వాళ్ళు లేరు కదా. అసలు ఆవిని నేను అడగలేదు, అమ్మ నాకు ఇలా సహాయం ఉందని నేను ఎప్పుడు కూడా అడగలేదు ఆవిండి. ఏంటి 74,000 రూపాయలు వచ్చేసాయి, ఇవి 7,400 లేకపోతే 74,000 అని 1కి 10 సార్లు లెక్కేసుకున్న, 1, 10, 100, 1000 లెక్కేసుకుంటే 74,000 కన్ఫర్మ్ అయిపోయింది. ఆమెకి మెసేజ్ పెట్టాను, అమ్మా మీరు ఏదో నాకు ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ పంపించారు, నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదమ్మా, నాకు ఇలా అవసరం ఉందని అక్కరుందని కూడా 74,000 కావాలని నేను ఎప్పుడు అడగలేదే, మీరు ఎందుకు పంపించారు, ఆ రీజన్ ఏంటి, ఎందు నిమిత్తమో తెలుసుకోవచ్చా అంటే, అప్పుడు ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు నేను చాలా రోజుల నుంచి మీ పరిచర్య చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏదైనా మీకు సహాయం చేయాలి అని నేను ఆలోచన చేస్తా ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా మీ దాసునికి సేవకునికి నేను ఏం చేయాలి ప్రభు అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తుంటే ఈ 74,000 నీకు పంపించమన్నాడు, పంపించా, నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, నీ పరిచర్యలో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఖర్చు పెట్టుకుంటావో పెట్టేసుకో. ఇప్పుడు ఆ 1,30,000 ఈ 1,74,000 మొత్తం 2 లక్షలు దాటిపోయి, ప్రభువా 2.5 లక్షలు కావాలి, రీచ్ అవ్వాలి, ఇంకా 50,000 ఉంది, ఓ 2 లక్షలు వచ్చేసాయి ప్రభువా అని ప్రార్థన చేస్తావు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే మా అమ్మగారు మరి ఎప్పటి నుంచి దాచి పెడుతుందో ఏమో, ఆవిడ మా నాన్నగారు ఇచ్చే కానుకలు కానివ్వండి, మా తమ్ముడిచ్చే కానుకలు కానివ్వండి, నేను ఇచ్చేవైతేనేమి విశ్వాసులు ఇచ్చే కానుకలు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మా అమ్మగారు దాచిపెట్టిందో కానీ 30,000 రూపాయలు దాచిపెట్టింది అమ్మ. ఓ రోజు అమ్మతోటి మాట్లాడుతాను, అమ్మ 1,30,000 ఆ డ్వాక్రా తరపున అత్తమ్మగారు ఇచ్చేశారు, 74,000 రూపాయలు ఎవరో సిస్టర్ గారు పంపించారమ్మా, ఇంకా మనకి డబ్బులు కావాలమ్మా అనగానే మా అమ్మగారు లోపలికి వెళ్ళిపోయి బీరువాల నుంచి 30,000 తీసుకొచ్చి ఇచ్చేసి, ఏంటమ్మా ఎంత అమౌంట్ అన్నా, ఆ సేవకులు మీరిచ్చిన ఏ విశ్వాసులు ఇచ్చిన నాన్న చాలా రోజుల నుంచి ఆడపిల్లలు 2 ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతామని దాచిపెడతా వచ్చాను నాన్న, ఈ 30,000 తీసుకొని నీకు ఏం కావాలో కొనుక్కోచుకో. ఇప్పుడు మొత్తం 2,30,000 దాటిపోయింది. ఒక 20-30,000 ఉంటే ఇక మనకు కావలసినవన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు అవి కూడా ఇచ్చేశాడు. ఒక రోజున దీవెను నేను మరొక బ్రదరు విజయవాడ వెళ్ళిపోయి ఏమేమి కావాలో యూట్యూబ్ పరిచర్య కొరకు అన్నీ కొనుక్కుని వచ్చాము. గతించిన సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో యూట్యూబ్ పరిచర్యను ప్రారంభిస్తే ఇప్పటికీ ఎన్ని వీడియోస్, ప్రతిరోజు ఉదయకాలంలో ఒక వాగ్దానం వస్తుంది. ఆదివారంలో లైవ్ కార్యక్రమాలు, ఒకవేళ నేను ఎక్కడున్నా మరొక సంఘంలో మన బ్రాంచ్ సంఘాల్లో ఉన్న నాన్నగారు ఆత్మీయ తండ్రి గారు వారు వర్తమానాలు అందిస్తావు. ప్రతి నెల 1వ తారీఖున వాగ్దాన ఆశీర్వాద కూడిక జరుగుతూ ఉంది. ఇంత పరిచర్య జరగటానికి, ఈ ఖర్చులన్నీ కూడా తీర్చబడటానికి గల కారణం ఏంటంటే ప్రభువారు నా విశ్వాసాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నా విశ్వాసాన్ని ఏం చేశాడు? ఆ బెంగళూరు నుంచి పాస్టర్ గారు చెప్పిన దాకా నాకు అసలు వీటి గురించి ఆలోచన లేదు. ఎప్పుడైతే చెప్పాడో ప్రభువా నేను చేయగలనా, నాకంత సామర్థ్యం ఉందా, నాకంత శక్తి ఉందా అని ప్రభువుని అడిగినప్పుడు
దేవుడు ఒక్కొక్కటి సహాయం చేస్తూ ఇదిగో ఈ పరిచర్యలో ఎంతగా వాడబడటానికి దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. నాకున్న అవిశ్వాసం, నేను చేయగలనా, నేను చెప్పగలనా, నా మాటలు ఎవరైనా వినగలరా అని నేను అనుకున్నాను. కానీ ప్రభువారు నా వెన్ను తట్టి ప్రోత్సహించి నా అవిశ్వాసాన్ని, అపనమ్మికమును దేవుడు బాగు చేసి నా విశ్వాస పరిమాణాన్ని పెంచి నా విశ్వాసాన్ని అభివృద్ధి చేసి నువ్వు మొదలుపెట్టు, నేను నీతో ఉంటాను అని దేవుడు ఎంతవరకు సహాయం చేస్తూ నడిపిస్తూ వచ్చాడో, నా విశ్వాసాన్ని బాగు చేసిన దేవుడు మీ అవిశ్వాసాన్ని కూడా ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. ప్రభువుని అడుగుదాం. మన కండ్ల ముందు ఏదైనా కనపడతా ఉంటే ప్రభువా అంటే మన ఆలోచనతో మనం ఏమనుకుంటామంటే అసలు నాకు ఇది సాధ్యమేనా అని అనుకుంటాం. కానీ మనము నమ్మిన దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. మన పక్షమున ఉండి మనతో ఉండి గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు మన దేవుడు కనుక మన అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసాన్ని వృద్ధి చేసి అభివృద్ధిని పొందించి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో నీ కండ్ల ఎదుట ఏదైనా విషయాలు అవి ఒక పెద్ద కొండగా కనబడుతున్నాయి. నీ శక్తికి మించినవని, నీ పరిమితికి మించినవని అవి నీకు ఎక్కువగా కనబడుతూ వీటిని నేను ఎలా అధిగమించగలను, వీటిలో నుండి నేను ఎలా బయటికి రాగలను అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు, నా దగ్గరకు రా, నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ విశ్వాసమును బాగు చేసి శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువారు ఏం చేస్తాడో నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎన్ని మాటలు విన్నాం మనము? ఆయన అంటున్నాడు, బాగు చేయువాడను నేనే. ఏం బాగు చేస్తాడు ఆయన? వేటిని బాగు చేస్తాడంటే, ఒకటి మన శరీరములో ఉన్న ప్రతి అనారోగ్యమును దేవుడు బాగు చేస్తాడు. రెండవది ఆయన ఏం బాగు చేస్తాడు చెప్పండి, ఏం బాగు చేస్తాడు ఆయన? గుండె చెదరిపోయినటువంటి వారిని ఆయన బాగు చేస్తాడు. మూడవది నీకున్న అవిశ్వాసమును బాగు చేసి విశ్వాస పరిమాణమును పెంచి ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యములో అసాధారణమైన కార్యములు చేసి నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలవబెడతాడు.